దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో అనేక మంది ప్రజలు దాదాపు ఈ యొక్క యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే ఈ ప్రోగ్రాంని అనేక మంది చూస్తున్నారు, అనేక మంది మరి ఫోన్లు చేస్తున్నారు. వారి యొక్క ప్రార్థన అవసరతల నిమిత్తము దాదాపు ఈ మన ఛానల్లో 1,87,000 మంది ఈ యొక్క పరిచర్యలో మనల్ని ఫాలో అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ జీసస్ బ్లెస్సింగ్ గ్రేస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తముగా దేవుడి సేవని ప్రతి దినము కూడా విస్తరింప చేయుచున్నందుకు నేను ఎంతో ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ యొక్క పరిచర్యలోనికి మీరందరూ కూడా మరి పాలిభాగస్తులైనందుకు, మీరందరూ కూడా ఈ పరిచర్యలోకి వచ్చినందుకై నేను ఎంతో ప్రభువులో ఆనందిస్తున్నాను. ప్రతిదినము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మారుమూల గ్రామాల్లో ఉన్నా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం. రాబోయే దినాల్లో ఈ యొక్క పరిచర్య నిమిత్తము దేవుడు అనేక విషయాలు మనకు బయలుపరుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆ విషయాలన్నీ రాబోయే దినాల్లో దేవుడు చెప్పిన విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. మీరు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ వాక్యాన్ని వినటానికి మీరందరూ వచ్చినందుకై నేను ప్రభువులో ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దినమున దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే దేవుని ఆశీర్వాదములు, బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదములు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము 15వ అధ్యాయము గమనించండి. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం ధ్యానిస్తున్నాం. ఆదికాండము 15వ అధ్యాయం 4 వచనాలు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం వేయలేదు కనుక నా పరివారములో ఒకడు వారసుడు చెప్పగా యెహోవా వాక్యము అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పెను. దేవుడు తన వాక్యము దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గ్రహించినట్లయితే ఈ ఆశీర్వాదము మనకు కూడా చెందినది. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదములు మనందరికీ కూడా దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము నూతన నిబంధన సంఘమునకు చెందినది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన సిలువపై రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమును చిందించి సంఘమును స్థాపించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం అనగా యేసుక్రీస్తు ప్రభు శరీరం. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని చిత్తము చేయట కొరకై మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన యొక్క సంకల్పములో ఉన్న దేవుని యొక్క బిడ్డలు మరి దేవుని చిత్త ప్రకారముగా జీవిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తమును చిందించి సంఘమును స్థాపించున్నారు. సంఘం అనగా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘమును గురించి దేవుడు బయలుపరిచిన ఉన్నతమైన ఉద్దేశమును ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అబ్రహామా, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, కేడమును బహుమానమును అత్యధికమగును. దేవునికి స్తోత్రం. నేను నీకు కేడము, అత్యధికమైన బహుమానము. దేవుడు మనకు కేడముగా ఉండబోచున్నాడు. దేవుని స్తోత్రం.
ఆయన సంరక్షకుడిగా ఉండబోతున్నాడు. దేవుడు ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్తగాను, బలవంతుడైన దేవుడుగాను, నిత్యుడగు తండ్రిగా ఆయన మనకున్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి 84వ కీర్తన 9 నుండి 12 వచనాలు మనం గమనించినప్పుడు 9వ వచనంలో 84వ కీర్తన 9వ వచనం చదువుకున్నాం. దేవా మా కేడమా నీవు అభిషేకించిన వాని ముఖమును నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునుద్ద నుండుట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులరా, ఇంకా తర్వాత వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే 11-12 వచనాలు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యముల అధిపతియు యెహోవా నీ యందు నమ్మికించువారు ధన్యులు. హల్లెలూయా. ప్రభునందు పిల్లల ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు సన్నిధిలో ఎవరైతే విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని కృప కొరకు కనిపెడుతున్నారో, దేవుడు అట్టి వారిని దేవుడు ప్రత్యేకించి ఆయన మహిమ కొరకు నిలబెట్టుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క అభిషేకం మన మీద నిలిచి ఉన్నప్పుడు దేవుడు మన పట్ల చేయవలసిన కార్యాలు ఆయన చేయబోతున్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన మనకు సంరక్షకుడుగా ఉన్నాడు. 24వ అధ్యాయం 12వ వచనం చదివినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయా. మనమందరము కూడా దేవుని యొక్క వాక్యం పట్ల నమ్మకం ఉంచాలి. ఆయన ఆజ్ఞల పట్ల నమ్మకం ఉంచాలి. ఆయన వాగ్దానాల పట్ల నమ్మకం ఉంచినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అబ్రహాము దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క వాగ్దానాలను బట్టి నమ్మి విశ్వాసం ఉంచి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని యందు నమ్మకం ఉంచడం అంటే అర్థం ఏంటంటే ప్రభువు కొరకు ఎదురు చూడటం. దేవుని యందు నమ్మకం ఉంచువారు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు. మరి మన సమస్యల నుండి దేవుడు మనకి విడుదలిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని యందు ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మన జీవితంలో చేయవలసిన కార్యాలన్నీ కూడా ప్రభు చేస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నుండి మనం ఇంకా గమనించినట్లయితే దేవుడు మనకి ఏమై ఉన్నాడని రాయబడింది బైబిల్ గ్రంథములో. కేడము అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు. అవును, దేవుని సన్నిధిలో మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మన చిత్తములో ఆయన కార్యములు నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 84వ కీర్తన 11వ వచనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. దేవుని వాక్యమును గ్రహించినట్లయితే మన దేవుడు, మన పరలోకపు తండ్రి ఆయన జీవగల దేవుడై ఉన్నాడు. ఆయన సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఆయన కృపగల దేవుడు, ఆయన మనల్ని ఘనపరిచే దేవుడు, మనల్ని హెచ్చించే దేవుడు, మన అవసరతలు తీర్చే దేవుడు, మన జీవితంలో ఆయన గొప్ప కార్యములు జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మిన బిడ్డలు ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదండి. ఇక్కడ దేవుని మాటలు గమనించినట్లయితే మరి యథార్థముగా ప్రవర్తించు వారికి గొప్ప మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్లయితే మనమందరము
ఒక మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానికి సిద్ధపడాలి. అంటే మనం ఎప్పుడూ కూడా యేసు ప్రభు రక్తము చేత కడగబడచ్చు, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కడగబడచ్చు, పరిశుద్ధపరచబడి మన యొక్క మనస్సాక్షి కల్మషము లేకుండా ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచబడతామో నిశ్చయముగా దేవుడు మనతో ఉంటాడు. నిశ్చయముగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నిశ్చయముగా మనకు కావలసిన ఆశీర్వాదాలు మనకిస్తాడు, కావలసిన స్వస్థతలు మనకిస్తాడు, కావలసిన ఐశ్వర్యాన్ని మనకిస్తాడు, కావలసిన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడండి. హల్లెలూయా. విశ్వసించిన వారందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రించండి. హల్లెలూయా. మన మార్గం అంతటిలో ప్రభువు మనల్ని కాపాడాలంటే ఎల్లప్పుడూ మనం మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. కాన్షియన్స్. దేవునికి స్తోత్రం. తండ్రి కాలం అయిపోయింది, మనస్సాక్షి కాలము, కుమారుని కాలము, యేసు ప్రభు యొక్క కాలం అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మిక యుగంలో ఉన్నాను. ఈ కాలం ఏమంటారంటే ఈ అంత్యదినం, ఈ కృపాకాలం అంటారు, పరిశుద్ధాత్మ కాలం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో, మీతో, అందరితో మరి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఒప్పింప చేస్తూ ఉంటాడు. మనమందరము పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు దేవునికి స్తోత్రం, మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపునకు లోబడతామో మన యొక్క మనస్సాక్షి ఏమవుతుందంటే పరిశుద్ధపరచబడుతుంది. మన మనస్సాక్షి శుద్ధీకరించబడాలంటే యేసు ప్రభు యొక్క రక్తమే మనకు ఆధారం. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నప్పుడు మనము దేవునికి దగ్గరైపోతాం. దేవుని వాక్యం నుండి మనం గమనించినప్పుడు ప్రభువునందు పిల్లారా, ఎప్పుడూ కూడా అబ్రహాము జీవితంలో మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాడు. దేవుని బలిపీఠం ఎద్దకి ప్రార్థన చేసేవాడు. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆది కాండము 14వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం చదువుకుంటున్నాం. ఆది కాండము 14వ అధ్యాయము 22, 23 అండి. ధనవంతునిగా చేసినని నేను చెప్పకుంటున్నట్లు ఒక నూలు పోవైనను చెప్పుల వారైనను నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసింది అని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారినైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడినైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి చేసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము చేతులెత్తి ప్రమాణము చేసి ఉండెను. అబ్రహాము జీవితంలో ఒక మంచి లక్షణం ఉందండి. ఒక విలువైన, ఒక దేవుని దృష్టిలో ఆశీర్వాదకరమైన, సమాజానికి దేవునికి ఆశీర్వాదకరమైన ఒక మంచి మనస్సాక్షిని కలిగి జీవిస్తున్నాడు అబ్రహాము దేవుడు చాలా హెచ్చించాడు. గొప్ప ధనవంతుడు. ఆయన చేతి కింద చాలా మంది పనివారు ఉన్నారు. అయితే అబ్రహాము ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిని వెతికేవాడు, దేవుని ప్రభావం వెతికేవాడు, దేవుని ప్రేమను వెతికేవాడు, దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు కనిపెట్టేవాడు, దేవుడిచ్చే ఐశ్వర్యం కొరకు కనిపెట్టేవాడు, దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు నిరంతరము దేవునితో మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు. అయితే మన జీవితంలో హృదయంలో నుండి తీసివేయాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. జాగ్రత్తగా వాక్యాన్ని గ్రహించండి. అవిశ్వాసము కొన్ని సందర్భాల్లో మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదైనా సందర్భంలో, ఏదైనా పరిస్థితులు, ఏదైనా విషయాలు మనం వింటూ ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో, లేకపోతే ఫిజికల్గా మనము చాలా బలహీనమైపోయినప్పుడు, అంటే శారీరకంగా బలహీనతలు మనకు వచ్చినప్పుడు, ఆర్థికమైన ఇబ్బందులు మనకు చోటు చేసుకున్నప్పుడు, లేకపోతే సమాజంలో బంధువుల మధ్యలో, ఫ్యామిలీలో కానీ, కుటుంబంలో కానీ, ఇరుగు పొరుగు వారి మధ్యలో కానీ, ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా సరే ఏదైనా సమస్య మనం వెంటాడుతున్నప్పుడు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో అవిశ్వాసం వస్తుంది. ఈ కార్యము జరుగుతుందో లేదో, మేము దేవుని ప్రేమలో జీవిస్తామో లేదో, దేవుని యొద్ద నుండి అభిషేకం వస్తుందో లేదో, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం వస్తుందో లేదో, లేకపోతే దేవుని యొద్ద నుండి స్వస్థత కలుగుతుందో లేదో, మేము ఇంకా ఈ స్థితిలోనే ఉంటామా అనేసి కొన్ని సందర్భాల్లో అవిశ్వాసము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు.
సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి, మన యొక్క జీవితంలో అవిశ్వాసము అనేది నుండి విడుదల పొందాలి. అప్పుడప్పుడు నీవు అవిశ్వాసం ఉంచుతున్నావేమో ఏదైనా పరిస్థితిని బట్టి. అయితే ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనేది చాలా విలువైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. దేవుడు ఉన్నాడనియు ఆయన ఫలము దయచేస్తాడని నమ్మి విశ్వసించినట్లయితే దేవుని యొద్ద నుండి ప్రతిఫలాన్ని మనం పొందబోతున్నాం, ఆశీర్వాదాన్ని మనం పొందబోతున్నాం, ఐశ్వర్యాన్ని మనం పొందబోతున్నాం, ఆరోగ్యాన్ని మనం పొందబోతున్నాం. దేవుడు దాచించిన మేలు అనగా దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మీరు గమనించినట్లయితే అవిశ్వాసం అనేది మనలోనికి రాకూడదు. దేవా, నాలో ఉన్న అవిశ్వాసం తొలగించడం ప్రార్థించాను. రెండవదిగా ఆందోళన చెందుతూ ఉంటాను. అవునండి, ఆందోళన చెందుతూ ఉంటాను. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్య కాలంలో ఒక ఫ్లైట్ అహ్మదాబాద్ నుండి టేకప్ అవుతున్నప్పుడు, ఎగురుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన పరిస్థితులన్నీ ప్రపంచమంతటి తెలుసు. అయితే దాదాపు దాంట్లో 242 మంది ఆ ఫ్లైట్లో, ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. అహ్మదాబాదు ఎయిర్పోర్ట్లో నుండి ఆ యొక్క విమానము ఎగురుతున్న సందర్భంలో టైం అయిపోయిన తర్వాత అందులో ప్రయాణం చేయవలసిన ఒక వ్యక్తి మిగిలిపోయారు. అంటే సమయానికి రాలేకపోయారు. అయితే ఆ విమానం ఎక్కలేకపోయారు. ఎప్పుడైతే ఆ యొక్క విమానము పైకి ఎగరగానే ఆ యొక్క విమానం ఎక్కని వ్యక్తి చాలా ఆందోళన చెందారు. అయ్యో, నేను విమానం ఎక్కలేకపోయాను, టికెట్ కొన్నాను కానీ విమానం ఎక్కలేకపోయాను. కొద్దిసేపట్లోనే ఎప్పుడైతే విమానం పైకి ఎగిరిందో వెంటనే కూలిపోయింది. కాసేపట్లో ఆ వార్త వినగానే ఆమె ఎంత సంతోషించవచ్చు, ఎంత ఆనందించవచ్చు. గమనించండి, అది దేవుడు ఆమెను తప్పించాడు. దేవుని బిడ్డలారా, 242 మందిలో ఒక వ్యక్తి బ్రతికి బయటపడ్డట్టుగా వార్తల్లో మనం వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఆందోళన అనేది మనం వెంటాడుతుంటుంది. అకస్మాత్తుగా కొన్ని వార్తలు మనం వింటున్నప్పుడు ఆందోళన చెందుతూ ఉంటాం. ఆ యొక్క ఆందోళన మనం వచ్చినప్పుడు మనము దేవుని యందు విశ్వాసము కలిగి జీవించాలి. ఆందోళన ఎవరైతే ఉంటుందో వారు చాలా కృంగిపోతూ ఉంటారు. అవునండి, ఏదైనా శారీరకమైన వ్యాధి వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినా, అప్పుల వలన ఏదైనా బాధపడుతున్నా, లేకపోతే కుటుంబంలో ఉన్నవారు మాట వినకపోయినా, భార్య భర్త మాట వినకపోయినా, భర్త భార్య మాట వినకపోయినా, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోయినా, తల్లిదండ్రులు పిల్లల మాట వినకపోయినా, అక్క చెల్లెల మధ్యలో కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ, బంధువుల మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో దేవుని బిడ్డారా ఏదో ఒక పరిస్థితిలో మనము ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే ఈ ఆందోళన మన యొక్క విశ్వాస జీవితాన్ని నష్టపరుస్తుంది. దేవుని బిడ్డలు ఏ పరిస్థితిలో కూడా కృంగిపోకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు, ఆందోళన చెందకూడదు. కొన్ని సందర్భాల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే భక్తులు తీసుకెళ్లి అగ్ని గుండములో వేసినప్పుడు వారు ఆందోళన చెందలేదండి. దేవుని పైన ఆధారపడ్డారు, దేవుని యొక్క బలం పైన ఆధారపడ్డారు, దేవుని యొక్క శక్తి పైన ఆధారపడ్డారు, దేవుని యొక్క అభిషేకం పైన ఆధారపడ్డారు, దేవుడిచ్చే కాపుదల పైన వారు ఆధారపడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ అగ్ని గుండములు వేసినప్పుడు ఆ షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు కూడా బ్రతికి బయటపడ్డారు. దేవునికి స్తోత్రం. అగ్ని జ్వాలలు ఏమి కూడా వారిని కాల్చలేకపోయాయి. దానిలోనే భక్తుల గురించి కూడా మనం అనేక సందర్భాల్లో విన్నాం. దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? సింహపులో వేశారు. కానీ సింహపు నోలను ఏం చేశాడు? దేవుడు మూసివేశాడు. హల్లెలూయా. అయితే దానియేలు దేవుడి క్షేమముగా బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు యోర్దాను నది వారు దాటి ఉన్నారు. అయితే వెనుక ఒక ఫరో సైన్యం వారిని వెంటాడుతున్నప్పుడు గమనించండి. అయితే ఇశ్రాయేలు ప్రజల్ని వెంటాడి వారిని హింసించాలి, చంపాలని ఒక ఫరో సైన్యము దేవుని బిడ్డల పైన ఒక భయంకరముగా వారు వెంటాడుతున్నప్పుడు వారు ముందు ప్రయాణం వెళ్తున్నారు. వారి ప్రయాణంలో
దేవుడు వారికి తోడై ఉన్నాడు. వారి ప్రయాణములో ఆయన కృప తోడుగా ఉంది, ఆయన వెలుగు తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. గమనించండి, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. దేవుడు వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చి ఇశ్రాయేలు ప్రజలను, నిబంధన జనులుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణంలో ఉన్నప్పుడు సముద్రం అడ్డం వచ్చింది. వెనక ఫరో సైన్యం తరుముకుంటూ వస్తున్నారు. ఏం చేయాలనేసి ఆ నాయకుడిగా ఉన్న మోషే గారు దేవుని వైపు కళ్ళెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. వెంటనే దేవుని శక్తి వారిని దిగి వచ్చింది. వారు ఆందోళన చెందుతున్నప్పుడు, భయముతో నింపబడినప్పుడు ఆ స్థలంలో మోషే దగ్గర ఉన్న కర్ర పట్టుకున్నాడు. ఆ యొక్క నీళ్ళ మీద కొట్టగానే, సముద్రపు నీళ్ళు కొట్టగానే ఆరిన నీళ్ళగా మార్చబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఎటువంటి పోరాటములు, ఎటువంటి సమస్యలు వచ్చినా దేవుని బిడ్డలకు భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. హల్లెలూయా. అబ్రహామును ప్రేమించిన దేవుడు, దేవునికి స్తోత్రం. మోషేను ప్రేమించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించిన దేవుడు, దానియేలును ప్రేమించిన దేవుడు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వ్యక్తులను ప్రేమించిన దేవుడు. ఆయన నిన్న, నేడు, ఎల్లప్పుడూ ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు, ఆయన యొక్క ప్రభావంలో మార్పు లేదు, ఆయన ఇచ్చే అభిషేకంలో మార్పు లేదు, ఆయన ఇచ్చే కాపుదలలో కూడా మార్పు లేదండి. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ నీళ్లు అటు ఆగిపోయాయి, ఇటు ఆగిపోయాయి. అయితే వారు వెళ్ళిపోతున్న తర్వాత వెనక ఫరో సైన్యము వారు వెనక వస్తున్నప్పుడు వారిని ఏం చేస్తాడు దేవుడు? అదే నీటిలో ముంచి వేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మన యొక్క జీవితంలో ఏదైనా పరిస్థితిని బట్టి నీవు ఆందోళన చెందుతున్నావేమో. అయ్యో, నాకు వివాహం అవుతుందో లేదో, నాకు పిల్లలు కలుగుతారో లేదో, లేకపోతే నాకు ఉద్యోగం వస్తుందో లేదో, లేకపోతే నేను ఇల్లు కట్టుకుంటానో లేదో, లేకపోతే నేను కారు కొనుక్కుంటానో లేదో, లేకపోతే నేను నా పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంటుందో, నేను పిల్లలు పెళ్ళయ్యేదాకా బతుకుతానో లేదో, కరోనా ఒకటి వస్తుందని ఉంటున్నాను. ఇలాంటి ఆందోళనలు ఎన్నో వస్తూ ఉంటాయి మనకి. దేవుని బిడ్డలను గమనించండి, మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో అవిశ్వాసము మనలో నుండి తొలగిపోవాలి. రెండవదిగా ఆందోళన అనేది మనలో నుండి తొలగిపోవాలి. మూడవదిగా అపనమ్మకం. కొంతమందికి అనుమానము, అపనమ్మకం. ఈ అనుమానం కలిగిన వారు జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. అపనమ్మకం. మేము దీవించబడతామో లేదో, మేము ఆశీర్వించబడతామో లేదో, దేవునికి స్తోత్రం అనేసి చాలా మంది అపనమ్మకం కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితంలో విశ్వాసం కలిగి ఉండాలి. అపనమ్మకస్తులుగా ఉండకూడదు, అవిశ్వాసులుగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం పైన మనం ఆధారపడాలి, దేవుని చిత్తములో మనం జీవించాలి. అపనమ్మకం అనేది, అవిశ్వాసం మనలో నుండి తొలగించుకోవాలి. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, వీటన్నిటిని విడిచిపెట్టి మంచి మనస్సాక్షి కలిగి ఉందాం. హల్లెలూయా. మంచి మనస్సాక్షి కలిగిన దేవుని బిడ్డల పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒక ప్లాన్ ఆఫ్ గాడ్, అంటే దేవుడు వేసిన ప్రణాళిక నీ పట్ల ఒక ఉన్నతమైనది, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఉంది. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు వాక్యం ద్వారా, ప్రభు యేసు క్రీస్తు రక్తం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన హృదయాలను శుద్ధీకరించుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనల్ని సంరక్షించే దేవుడు, ఆయన మనల్ని పోషించే దేవుడు, ఆయన మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించే దేవుడు. మనమందరము ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అయితే ప్రాముఖ్యముగా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనతో ఉన్నాడు అని ఒక నిరీక్షణ కలిగి మన ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మన పట్ల ఒక గొప్ప కార్యమును చేయబోతున్నాడు. నా కుటుంబంలో చేయబోతున్నాడు, నా జీవితంలో చేయబోతున్నాడు, ఈ పరిచయంలో చేయబోతున్నాడు, నేను చేస్తున్న సేవలో ఆయన చేయబోతున్నాడనే ఒక విశ్వాసంతో మనం జీవించాలి. ప్రభునందు ప్రియులారా, ప్రభువు మనతో ఉండాలంటే మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. అంటే మన మనసు పరిశుద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక అద్భుతమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం,
పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా మీరు పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదురింపలేదు. గమనించండి, ఇక్కడ మనమందరం ఒక పోరాటంలో ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, మన పోరాటంలో పగలు రాత్రి మనతో శత్రువైన సాతాను ఎన్నో విధాలుగా యుద్ధం చేస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి, మనము ఆశీర్వాదకరంగా ఉండకుండా, సంతోషంగా ఉండకుండా, అభిషేకం మన మీదకి రాకుండా, కృపావరాలతో నింపబడకుండా, ఆత్మీయ ఫలములతో నింపబడకుండా అనేక సందర్భాల్లో అనేక రకాలైన పోరాటాలు మనకు ఎదురవుతున్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 4వ వచనంలో, మీరు పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. దేవునికి స్తోత్రం. మనం ఒక పోరాటంలో ఉన్నాం. ఈ ఆత్మీయ పోరాటంలో మనము దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గమును చేత పట్టుకొని ఒకవైపున, ఇంకోటి ఏంటంటే విశ్వాసం అనే డాలును చేత పట్టుకొని మనం జయించాలి. దేవునికి మహిమ కలుగాలి. ఆదికాండము 14వ అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే, ఆదికాండము 14వ అధ్యాయం 9వ వచనంలో, అలాగా ఏలాము రాజైన కదోర్లో మీరు గోయిల రాజైన తీదారు షీనారు రాజైన అమ్రపేలు ఎలాసారు రాజైన అరియోకు ఆ నలుగురితో ఆ 5గురు రాజులు యుద్ధం చేసిరి. ఇక్కడ గమనించినట్లయితే మరి దేవునికి విరోధముగా జీవించు వారి పట్ల దేవుడే యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అవును, మనకు విరోధముగా రూపింపడు ఏ ఆయుధము వర్తిల్లదు. హల్లెలూయా. మన జీవితంలో దుష్ట శక్తులు మన మీద క్రియ చేస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనము సంపూర్ణతలోనికి దాటి రావాలని దేవుని యొక్క చిత్తమైనది. సంపూర్ణత అనేది చాలా విలువైనది. దుష్ట శక్తులు మనకు విరోధంగా క్రియ చేస్తున్నప్పుడు, దుష్ట మనుషులు కూడా విరోధంగా క్రియ చేస్తున్నప్పుడు మనం దేవుని సందులో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుని పిల్లారా గమనించండి, అనేక రకాలుగా కొంతమంది విరోధంగా క్రియ చేస్తూ ఉంటారు, విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మన జీవితాలను నాశనం చేయడానికి, మనం దేవుని రాజ్యానికి వెళ్లకుండా అనేక రకాలుగా అనేక మంది మన జీవితంలో మరి పోరాటం జరిగిస్తూ ఉంటారు. వీటన్నిటిని మనం జయించాలంటే ప్రార్థన ద్వారానే మనం జయించగలుగుతాం. ప్రార్థన ఎంతో విలువైనది. ప్రార్థన ఎంతో మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. మనం ప్రార్థన ద్వారా పోరాడుచున్నప్పుడు దుష్ట శక్తులను మనం జయించగలుగుతాం. మన జీవితంలో దేవుడు గొప్ప విడుదల మనకి ఇస్తున్నాడు. అంటే దేవుడు మనకు అబ్రహాముకు ఏ విధంగా వాగ్దానం చేశాడో, కేడెముగా ఉన్నాను, దేవునికి స్తోత్రం, అదే విధముగా అట్టి వాగ్దానము మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. దేవుని దినపు రాకడ వరకు మనం ఒక పోరాటంలో ఉన్నాం. పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నాడు, నీతిమంతుల కొరకు ప్రభు రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘముగా పిలువబడుతున్న మనము మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతూ ప్రభు రక్తము ద్వారా, ప్రభు వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మిక శక్తి ద్వారా మనం పరిశుద్ధపరచబడి దేవునికి ఒక రాజ్యముగా మనం కట్టబడుతున్నాం. మనం గమనించినట్లయితే మన జీవితంలో గొప్ప ధైర్యము కలిగి జీవించాలి, గొప్ప విశ్వాసము కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. కనుక మన యొక్క జీవితంలో మరి మనము దేని కొరకు సిద్ధపడుతున్నాం? దేవుడు ఒక సియోను, ఒక నూతన యెరూషలేముగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు ఏమై ఉన్నాడు? కేడెమునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు మనకి ఏమై ఉన్నాడండి? ఆయన కేడెమునై ఉన్నాడు. దేవుడు తన వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి మా ప్రభువా, ఈ దినమున మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రం. మీరు మాకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. ఆనాడు అబ్రహాముతో మాట్లాడిన దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్న స్తోత్రం.
ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు కనికరించండి, కృప చూపించిన ఆయన. ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు, అటు కుటుంబాన్ని అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని ఉన్నారు, ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రార్థనలోకి ఇచ్చున్నారు, అయ్యా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. మా జీవితంలో మా ప్రభా మేము మంచి మనస్సాక్షిగా జీవించాలని ఈ దినం మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి ఆయన. మీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా తండ్రి మీకు స్తోత్రం. మీరు మాకు ఏడమై ఉన్నారు మా ప్రభా. తండ్రి మీరు మాకు మేలు చేసే దేవుడుగా ఉన్నారు మా ప్రభా. మీకు స్తోత్రం. స్వస్థపరిచే దేవుడుగా ఉన్నారు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడుగా ఉన్నారు, ఆరోగ్యం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. మాకు ఎదురవుతున్న అనేకమైన సమస్యలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మేము అవిశ్వాసం నుండి విడుదల పొందాలని ప్రభా, అపనమ్మకము తండ్రి ఆందోళన చెందకుండా మీ వైపు చూస్తూ మేము సాగిపోవాలని మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. తండ్రి మీరు విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచ్చును ప్రార్థన చేస్తున్నాను. దుష్టుడైన సాతాను యొక్క శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాను మా ప్రభా. మీకు స్తోత్రం. సేవకులకు, విశ్వాసులకు, సార్వత్రిక సంఘానికి విరోధంగా క్రియ చేస్తున్న దుష్ట శక్తులని యేసు యొక్క నామములో గద్దిస్తున్నాం తండ్రి మా ప్రభా. మీకు స్తోత్రం. మీ యొక్క వాగ్దానాలు ఎంతో విలువైనవి, మీ ప్రేమ ఎంతో విలువైనది నాయన. మీ ప్రేమ నాయన, మీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పరచుకున్నారు, మీ కృప చేత మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మీ స్తోత్రం మా ప్రభా. ఎవరి జీవితాలు అయితే ఏ అవసరంతో దొరికినా ఎదురు చూస్తున్నారు ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ ఆత్మ చేతనైనా మీరు మమ్మల్ని బలపరచండి, మీ కృప చేత మమ్మల్ని బలపరచిన ప్రార్థన చేస్తున్నాం. మీరు కనికరించండి, కృప చూపించండి. యేసు ప్రభు నామంలో స్వస్థతను విడుదల చేస్తున్నాం. యేసు క్రీస్తు రక్తములో విడుదల పొందుదురుగాక, అవిశ్వాసం నుండి విడుదల పొందుదురుగాక, అపనమ్మకం నుండి విడుదల పొందుదురుగాక, ఆందోళన నుండి విడుదల పొందుదురుగాక. యేసు క్రీస్తు యొక్క నామంలో ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాం. యేసు క్రీస్తు యొక్క నామంలో ఐశ్వర్యాన్ని విడుదల చేస్తున్నాం. యేసు క్రీస్తు యొక్క నామంలో మానసిక స్వస్థత, శారీరక స్వస్థత కలుగునుగాక. ప్రభా మీకు స్తోత్రం. మీ మహిమ కొరకు మనందరినీ సిద్ధపరచుకున్నాం, ఆశీర్వదించున్నాం. యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బాగుగా దీవించుగాక. ఆమేన్.